మున్సిపల్ ఫండ్స్ నేతల జేబుల్లోకి అభ్యర్థులకు చేరలేదని బీజేపీ నిర్ధారణ, బాధ్యుల గుర్తింపు త్వరలోనే పదవుల నుంచి తొలగించేందుకు కసరత్తు అంటూ చూస్తా ఉన్నాం. సో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు పార్టీ నుంచి వచ్చేటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది బీజేపీ నేతలే కొట్టేసిరట. దానిపైన విచారణ చేసి ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదవులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా బీజేపీ చెప్తారు. సో బీజేపీలో అంతా చిల్లర చిచ్చురుగా ఉన్నారు. సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపినటువంటి నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్లు ఉన్నాయో అక్కడ కార్పొరేట్లకు సంబంధించినటువంటి ఫండింగ్ విషయం ఏదైతే ఫండింగ్ వస్తారు, పార్టీ నుంచి ఫండ్ వస్తుంది. సో సెంట్రల్ నుంచి భారీ ఎత్తున ఫండింగ్ వచ్చింది. ఆ ఫండింగ్ని నాయకుల ద్వారా కార్పొరేట్లకు చేరవేస్తారు. కానీ ఈ మధ్యలో నాయకులు చేసినట్టే నొక్కేసిరట, కోట్ల రూపాయలు నొక్కేసిరట. ఇప్పుడు దానిపైన విచారణ జరుగుతుందట. బాధ్యులు ఎవరు తెలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి పదవులు మొత్తం పీక్ పడేస్తారట. సో ఇది పరిస్థితి జరుగుతోంది. సో పార్టీ పంపిన ఫండ్స్ పూర్తి స్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల బాధ్యులు సగానికి పైగా స్వాహా చేశారని గుర్తించినట్లు సమాచారం. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ముందుగా చెప్పిన ఓట్లు సీట్లకు ఫలితాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో అభ్యర్థుల ఓటమికి మీరే కారణమని భావిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పార్టీ పదవులు తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు జరుగుతున్నాయి. ఆశలు అడియాశలు అధిష్టానంపై అధిష్టానం అసంతృప్తి అట. అసలు అధిష్టానం కరెక్ట్ ఉన్నదా? అంత దొందే తయారైంది. సన్నాసి కలిసి బూడిదలన్నట్టు ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి, బీజేపీ పరిస్థితి. సో లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతో బీజేపీ 8 స్థానాలు గెలుపొందింది. అంతేకాకుండా పార్టీకి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. పట్టణాల ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉన్నదని సర్వేల ద్వారా గుర్తించగా మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని, కొన్ని మేయర్ చైర్మన్లైన కైవసం చేసుకుంటామని భావించింది. మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షలార్కు కీలక బాధ్యతలు వహించింది. అనంతరం ఎన్నికల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిసింది. అయితే ఫలితాలను చూసి నాయకులు తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. అనంతరం జిల్లాలు, మున్సిపాలిటీల వారిగా ఫలితాలపై పార్టీ సమీక్షించింది. కనీసం స్థాయిలో వార్డులు, డివిజన్లో విజయం సాధించలేకపోవడం, చైర్మన్, మేయర్ స్థానాలు కైవసం చేసుకోవడంలో విఫలం కావడం పట్ల అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. కేటగిరీల పేరుతో గోల్మాల్ బీజేపీ చేస్తుంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. సో ఇప్పుడు గెలుస్తారు అనుకునే వాళ్ళకు ఏ కేటగిరీ నుంచి కొంచెం ఎక్కువ ఇస్తారు, ఇంకా కొంచెం పుష్ చేస్తే అనేవాళ్ళు బి కేటగిరీ. అట్లా మొత్తానికైతే ఏ కేటగిరీకి ఒక రకమైన డబ్బు, బి కేటగిరీ ఒక రకమైన డబ్బు, సి కేటగిరీ ఒక రకమైన డబ్బు, డి కేటగిరీకి ఒక రకమైన డబ్బు ఇస్తారు. సో ఇట్లా ఇచ్చి దాదాపు వార్డులు, డివిజన్లు బీజేపీ ఏబీసీలుగా విభజించింది. విజయ అవకాశాలు ఏమాత్రం లేని వాటిని డి కేటగిరీలో చేర్చింది. ఆ తర్వాత ఏబీసీ కేటగిరీ వార్డుగా కొంత మొత్తాన్ని నిర్ణయించి పార్టీ అధ్యక్షులు నిధులు పంపించినట్లు నేతల ద్వారా తెలిసింది. అయితే ఆ నిధుల్లో వారు అత్యధిక శాతం నొక్కేసినట్లు చర్చ జరుగుతుంది. ఏ కేటగిరీ డివిజన్లకు బీసీ కేటగిరీలో నిర్ణయించిన మొత్తాన్ని అభ్యర్థులకు ఇచ్చినట్లు పార్టీ నాయకత్వం గుర్తించినట్లు తెలిసింది. ఇలా 10 మంది జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు అంచనాకు వచ్చినట్టు రాష్ట్ర నాయకత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు అసిద్ధమవుతున్నట్టు తెలిసింది. వెనక్కి ఇవ్వాల్సిందని హెచ్చరికట. మరి ఏమిస్తారో ఏందో తెలియదు. డబ్బులతో పదులు కమిషన్కు తెలియదకాలంటూ చూస్తారు. సో పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. అసలు ఐడియాలజీ లేదు, ఏది లేదు, ఆల్రెడీ అంతా ఖతమైపోయింది బీజేపీ. అసలు బీజేపీలో ఐడియాలజీ అనేది లేదు. ఓన్లీ డబ్బు రెచ్చగొట్టాలని ఇవే తప్ప ఏం లేదు, ఒక ఐడియాలజీ లేదు.